ఆ దేహం పట్ల అంతా ఇదనమాట. ఇది మనం వాడుకుంటా. ఇప్పుడు సపోజ్ చూడండి, మంచి షర్ట్ వేసుకోవాలి, మంచి చీర కట్టుకోవాలని ఉతుకుతాం, నీటిగా ఇస్త్రీ చేస్తాం, చక్కగా దాన్ని మడత అలా పెట్టుకుని కట్టుకుంటాం. అంతేగాని 24 గంటలు ఆ బట్టలు ఇలా ఒంటి మీద ఇలా పెట్టేసుకుని ఇలా ఏం నలిగిపోంగా మనం. కానీ దీని మీద ఎందుకు అంత ఇది పెట్టేసుకుంటున్నాం? ఇది అంతే. ఆలోచించండి, ఇదొక ప్రతిబంధకం మనకు, మన ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదటి ప్రతిబంధకం. అందుకనే పూర్వం రోజుల్లో ఋషులు కానీ ఋషిపత్నులు కానీ దేహం మీద ఎక్కువగా అంత ఖర్చు పెట్టేవారు కాదు వాళ్ళు. ఈ రోజు ప్రపంచంలో దేహాత్మ భావనే 100కి 100 పాళ్ళు. డబ్బు ఖర్చు అయ్యేదంతా కూడా ముఖానికి, ముక్కుకి, చర్మానికి, కళ్ళ కింద, కళ్ళ పైన, కంటి లోపల, ముక్కు లోపల, ఈ ఒంటి మీద రంగురంగులు పచ్చిబుట్లు పొడుస్తాడు, దాని మీద వజ్రాలు పెడతాడు, పళ్ళకొకటి పెడతాడు, ముక్కులోకి ఒకటి పెడతాడు. ఏమిటో చేసేస్తున్నారు. ఈ జుట్లు చూస్తే రకరకాలు. మొత్తం మన సంపద, డబ్బు ఖర్చంతా కూడా దేహం మీదనే, మొత్తం దేహం మీద. ఒళ్ళు తగ్గాలని కొంత, ఒళ్ళు పెరగాలని కొంత, ఎముకలు మారాలని కొంత, చెముకలు మారాలని కొంత, చర్మం మార్చుకుని కొంత. దేహాత్మ భావన అంత దృఢమైపోయింది. ఆ రోజు ఋషులు అసలు వాళ్ళ తేజస్సు ఏమిటి, వాళ్ళ వర్చస్సు ఏంటి, వాళ్ళ యొక్క శక్తి ఏంటి, అసలు వాళ్ళ రూపేంటి, వాళ్ళ ఇదేమిటి. వాళ్ళ పూర్వం రోజుల్లో ఏమీ లేదు, జస్ట్ సింపుల్ గా పసుపు రాసుకునేవారు ఆడవాళ్ళు. ఆ నూనెతోటి తలంటు స్నానం చేసేవారు, పసుపు రాసుకుని స్నానం చేసేవారు, బొట్టు పెట్టుకునేవారు, శుభ్రంగా ఒంటి నిండా చీర కట్టుకుని ఉండే నగలు ఆభరణాలు వేసుకునేవారు, పూలు పెట్టుకునేవారు. అసలు అసలు ఆ లక్షణం, ఆ సౌలభ్యం చూడండి. అంత సింపుల్ గా బ్రతకడం, అంత ఒక మంచి ప్రొఫౌండిటీ చూడండి. ఎవరికైతే దేహం పట్ల ఆలోచన కానీ తక్కువ ఆలోచన చేస్తాడో వాడు ఎక్కువ అంతర్ముఖుడై ఉంటాడు. మీరు చూడండి, సైంటిస్టులు ఉంటారు కదా, పెద్ద పెద్ద సైంటిస్టులు చూడండి మీరు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో, శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు పరిశోధన చేసి 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 వాళ్ళ గడ్డాలు పెరిగిపోతుంది, వాళ్ళకి జుట్టు పెరిగిపోతుంది, వాళ్ళ చర్మం, వాళ్ళంతా స్నానాలు కూడా పట్టించుకోరు. పరిశోధన చేసి 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 వాళ్ళు అనుకున్న ఆ సూత్రాన్ని కనుగొనే సమయానికి అబ్బా వాళ్ళకి కలిగిన ఆనందం అంతా ఇంత. శాస్త్రవేత్తలకే అంత స్థాయిలో అలా ఉంటుంది, దేహాత్మ భావన ఉండదు. అలాంటిది ఋషులు. ఆధ్యాత్మిక సాధనలోకి మనం వెళ్ళాలనుకుంటే ఆ దేహం పట్ల ఎంత తక్కువ ఆలోచించండి. నేను కాదనను, మంచి బట్ట వేసుకోండి, మంచి ఇది కొనండి, మంచి చేసుకోండి. స్వామీజీ మీకు మా ఆవిడ ఎంత చీర కడుతుందో తెలుసా అండి? ఎంతో 6 గజాల 9 గజాలు, నాకు 8 గజాలు, ఏదైనా చీర అంతే ఉంటుంది. అదే గజాల గురించి చెప్పట్లేదండి, ఖరీదు ఎంత తెలుసా? ఎంత అన్నాను. మినిమం 50,000 లేదంటే మా ఆవిడ ఒంటి మీద చీర ఎక్కనివ్వనండి నేను. 50,000 పెట్టి చీర కడుతుంది. ఆ చీర 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు కడతామని తర్వాత తీసేది. అదే 500 రూపాయలకు కూడా సరిపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ భావన, దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము, ఎంత బహిర్ముఖులమవుతున్నాము, ఎంత బహిర్గతమవుతున్నాము. సింప్లిసిటీ అండి. సాధకుడు అంటే చాలా సింపుల్ అయిపోవాలి. ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి, కొడుకు వెళ్ళి మామూలుగా అమ్మ నేను ఊరెళ్ళొస్తానని దండం పెట్టుకున్నాడు అనుకుందాం, నాయనా వెళ్ళానైనా చల్లగా అంటుంది. కానీ అదే కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళి దండం పెట్టకుండా ఆవిడ అలా కౌగిలించుకుని ఆవిడతో ప్రేమగా మాట్లాడి ముచ్చటించి ఆవిడతో ఆప్యాయంగా ప్రేమను పంచుకుని, అమ్మా నేను వెళ్ళొస్తాను, మర్చిపోకు, నేను మళ్ళీ వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను, ప్రేమగా పలకరించారనుకోండి, అక్కడ ఆవిడ దీవిస్తుంది, ప్లస్ ప్రేమను కూడా పంచుతుంది. దండం పెట్టుకుంటే ఆయన జాగ్రత్తగా వెళ్ళరా, ఆయన చల్లగా వెళ్ళరా, ఆయన దీవిస్తుంది. కానీ ఇదండి కావాలి. నాతో పాటు కూడా అనకాపల్లిలో ఎక్కాడు ట్రైన్లో, విశాఖపట్నం నుంచి ట్రావెల్ చేస్తున్నాను విజయవాడ. వీడు అనకాపల్లిలో ఎక్కాడు. అనకాపల్లిలో బెల్లం దిమ్మలు ఫేమస్ అక్కడ. వీడు మొట్టమొదటిసారి ట్రైన్ ఎక్కిస్తున్నారు. వాళ్ళు వచ్చి వీడిని ఎక్కించేశారు. వీడు విజయవాడకి వెళ్తున్నాడు, వాళ్ళకి ఎవరికో ఇవ్వాలి ఆ బెల్లం దిమ్మ. వీడు నెత్తి మీద పెట్టుకుని నా పక్కనే కూర్చున్నాడు సీట్లో. దింపడు. అది దింపరా అంటే దింపనండి, ట్రైన్కి బరువు అండి అంటాడు.
నాకు టికెట్ తీసుకున్నానండి, దింపనండి అన్నాడు. నేను ఇటు తిరిగితే ఇది గుద్దుకున్నప్పుడు ఇదంతా గీసుకునేది చెప్పాను. నేను కొద్దిగా జరిగాను. నేను నా బ్యాగ్ అది పక్కన పెట్టి, నాయన ఏదో చూస్తుంటే ఎలాగో నీకు మోస్తున్నావు, ఇది కూడా చూసుకుంటుండు, చాలా సిన్సియర్గా ఉన్నాడు వాడు. సరే అప్పచెప్పి నేను ఇలా బాత్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళొచ్చాను. వాడికి కూడా కలిగింది ఆలోచన వెళ్ళాలని. వాడు దిమ్మ నా చేతిలో పెట్టి, దింపకండే నేను వదిలేసి చూస్తానంటాడు. ఇది ఎందుకు మొయ్యాలరా అంటే, అబ్బాయి ట్రైన్కి బరువు కదా అంటాడు. ఒరే నిన్ను మోసేదే ఇదే, దీన్ని కింద పెట్టినా అదే మోస్తుంది, అదే బరువే. ఆలోచించుకోదే. అలాగని మనం బరువులు మోసేస్తున్నాం. ఒక్క ఈ దేహాన్ని దృష్టిలో పెట్టుకుని. అందుకని ఇక్కడ శంకర్లు దాన్ని ప్రతిబంధకము అన్నారు. ఇదంత త్వరగా దాటగలిగే అంశం కాదండి, పెద్ద దెయ్యం ఇది, పెద్ద దెయ్యం ఇది. అంత సామాన్యమైన దెయ్యం కాదు ఇది. ఈ దెయ్యం కోరల నుంచి మనం బయటపడ్డామా, రెండో మజిలీ మొదలవుతుంది. ఇది ఏది లేకుండా నాహం దేహం కోహం సోహం, నేనండి, ఆ మూల తలంపునండి, ఆత్మనైపోయానండి, ఇవన్నీ ఊహలు వద్దండి. అలా అనుకుని కూర్చుంటే ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ప్రతిబంధకాల్ని విచారణ చేయండి. నేనేది వదిలిపెట్టమని చూడండి, గుర్తుపెట్టుకోండి, వదిలిపెట్టమనండి. మనంగా ఉండి నటించాం, మనం తేడాగా చేసుకుంటే నటిస్తాం. నటించడానికే రకరకాల రంగులు పులువుకోవాలి. వాస్తవంగా ఉండాలంటే ఏమీ పులువుకోకలేదు, వాస్తవంగా అలా ఉండడమే, హాయిగా ఉండడమే. కాబట్టి ఇక్కడ కూడా దేహం మొట్టమొదటి ప్రతిబంధకం. ఆ దేహాన్ని విచారణ చేయండి. మీకేం అక్కర్లేదు, ఒక చిన్న రహస్యం చెప్తాను. ఈ విచారణ, ఈ సాధన అంటే మీరు ఎవ్వరు వద్దండి. మీ ఇంట్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీరుగా ఉండగలిగేటువంటి ఆ సమయాన్ని ఎంచుకొని, ఓ గది, ప్రశాంతమైన గది, అక్కడ ఎవరు వచ్చి తలుపులు కొట్టేయకూడదు, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. మీరు అలా కూర్చుని మీ శరీరాన్ని బయటంతా ఒక్కసారి అలా చూసుకోండి. మీ లోపల కూడా చూసుకోండి. అవయవాలు, ఇంద్రియాలు, పరికరాలు, రక్తము, మాంసము, కింద చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, అవి ఇవి, మెడ, ఈ నరాలు, నాడీ మండలం, బుర్ర, ఇవి, కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, మొత్తం మీ యొక్క భౌతికమైనటువంటి ఆకృతిని బాహ్యము అంతరంగాను మీరు అలా ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. ఒక్కసారి మీ అనాటమీని అంతా కూడా ఒక్కసారి మీ యొక్క ఈ భౌతిక కాయాన్ని లోపల బయట అంతటా చూడండి. ఎలా ఉంటుందనంటే ఏదో గొట్టంలాగా ఉంటుందండి. ఇలాగా ఒక పైపు ఉంటుంది చూసారా, ఇక్కడి నుంచి ఇలా ఒక పెద్ద పైపు లాగా అనిపిస్తుంది మనకు. ఈ పైపులో మనం అలా తిరుగుతూ ఉన్నాం, ఈ పైపులో మనం తిరుగుతూ ఉన్నాం, ఈ పైపును తిప్పుతూ ఉన్నాం. ఈ ప్రతిబంధకం పోయిందనంటే తేలికైపోతారు. రమణ మహర్షి హాయిగా గోచి పెట్టుకుని కూర్చోగలిగారంటే ఆ భౌతికంగా దేహానికి ఆయన ఎంత విలువిచ్చారో చూడండి. రమణ మహర్షిని మనం ఈరోజు పొగిడేస్తున్నాం, కానీ ఆయన చేసిన సాధనని మనం ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆయన దేహానికి ఆవగింజంత విలువ కూడా ఇవ్వలేదు. తినాలి, ఆహారము, నిద్ర, ఇవన్నీ ఉంటాయి, అవి ఇవ్వండి అంతే. ప్రాకృతికంగా ఈ దేహానికి ఏం ఇవ్వాలో ఇవ్వాలి. తర్వాత ప్రాణము నేను కాను. ఇంద్రియాణి, ఈ ఇంద్రియాల యొక్క ధర్మాలు నాది కాదు, దేహ ధర్మాలు నాది కాదు, ప్రాణధర్మము నాది కాదు, ఇంద్రియ ధర్మాలు నాది కాదు. ఇంకేంటి? చలాం బుద్ధి. ఇక్కడికి వచ్చాము అంటే మనోబుద్ధుల దగ్గరికి వచ్చాం. అంటే లోపల ఏమైపోతుందనంటే ఈ శరీరంతో నేను తాదాత్మ్యం చెందినంత వరకు దీనికి నొప్పి అనిపిస్తే ఇంకా నాకు నొప్పే, తట్టుకోలేము, అరుస్తుంటాం. దీంతో తాదాత్మ్యం తెంచుకున్న తర్వాత ఎంత పెద్ద గాయం ఉన్నా నేనేం పట్టించుకుని అలా పడుంటాను. ఏమైంది అక్కడ? నాకు ఈ దేహంతో తాదాత్మ్యం లేదు, నాకు ఈ దేహంతో ఏ రకమైన సంబంధం లేదు. ఎందువల్ల లేదు? ఏ పరికరం ఈ దేహంతో తాదాత్మ్యం చెంది ఈ దేహం యొక్క ధర్మాలన్నీ స్వీకరించి తనదిగా భావించి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది? అది ఏం పరికరం? అది చలాం బుద్ధి. ఆ అంతఃకరణ, ఆ మనోబుద్ధులే అది మేల్కొన్నప్పుడు దేహంతో పెనవేసుకుంటుంది, ఈ దేహం నేనంటుంది. ఆ అంతఃకరణ విత్తురాయిపోతే ఈ దేహం ఎలా పడుంటుంది, పట్టించుకోదు. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది ఒక ఊర్లో.
ఆ ఫంక్షన్ లో ఒక ఆవిడ వచ్చింది, నాకు బాగా తెలుసు ఆవిడ, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను. ఆవిడ ఆ ఫంక్షన్కి ఎంత ఎక్సలెంట్ గా తయారైంది. మంచి పెద్ద బార్డరు, పెద్ద పట్టు చీర, ఓ విపరీతమైన ఆకర్షణ, చాలా బాగుంది ఆ చీర. అంత చీర, నగలు అన్నీ వేసుకుని నిజంగా లక్ష్మీదేవి లాగా అలా నడిచి వచ్చింది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత నాతో పలకరించే, స్వామి మీరు ఎక్కడుంటున్నారు, ఎలాగా చాలా రోజులు ఏంది ఇలా, మీరు మా ఇంటికి వస్తారా? వస్తాను. తీసుకెళ్లారు. ఆయన వాళ్ళ ఆవిడ అందరూ వచ్చారు, కారులో తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను హాల్లో కూర్చోబెట్టి నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చావిడ, నేను ఇప్పుడే ఒక 5 నిమిషాల్లో వస్తానన్నా. ఈ బంగారం గింగారం ఇది మొత్తం అంతా వేసుకునేది, అది చెవులకి కళ్ళకి ముక్కులకి అన్ని నింపింది, ఎక్కింది, తొక్కించింది, అంతా కూడా మొత్తం అయిపోయింది ఆవిడ. జస్ట్ ఒక నల్ల పూసులో ఒక చిన్న ఇది మంగళసూత్రం వేసుకున్నటువంటి ఒక తాడ, అంతే సింపుల్ గా. మామూలు చీర, కాటన్ శారీ అలా కట్టుకుని శుభ్రంగా తుడుచుకుని జుట్టు అలా ముడేసుకుని అలా వచ్చింది. స్వామీజీ మీరు పలహారం తీసుకుంటారా? ఇదేంటిది, ఏంటమ్మా, ఎంత బాగుందమ్మా అసలు ఆ పట్టు చీర, ఆ నగలేసుకుని లక్ష్మీదేవిలా ఉన్నామమ్మా, అప్పుడే తీసేశారా అన్నాను. తీసేశానండి. ఎందుకమ్మా ఇది? ఇటువంటి ఎలా ఉన్నారు? స్వామి ఇది మొయ్యలేమండి, ఇది బరువు, మొయ్యలేము, ఆ పట్టు చీర బరువు, ఆ నగలన్నీ బరువు, వేసుకోండమ్మా. నేను వేసుకోలేనండి అలాగా, ఈ రాత్రంతా అలా వేసుకో. రాత్రంతా వేసుకుని పడుకోమంటారా? నిద్ర పట్టదు. బరువు అమ్మా, బరువు స్వామి మీకు తెలియదు. మీరు ఆడవాళ్ళు అయి ఉంటే అప్పుడు మీరు కట్టుకుంటే తెలుస్తుంది. లేదా ఇప్పుడు మీరు మామూలుగానే కట్టుకుని చూడండి ఎలా ఉంటుంది, అన్ని ఇష్టాన్ని వేసుకోండి. అంత బరువు ఎలా భరించావమ్మా? తప్పదు, ఫంక్షన్కి వెళ్తాం కదండి, తప్పదు. ఇలా వెళ్తే బాగుండదు కదండి, ఇలా వెళితే బాగుండదు, అలా వెళితేనే చాలా బాగుంటుంది. ఈ నిర్ణయం ఎవరిది? మనది. ఎన్ని ఏంటండి అసలు, ఎవడు ఊహించుకోమన్నాడు, ఎవడు నెత్తిని పెట్టుకోమన్నాడు, ఎవడు దీన్ని తీసేయమన్నాడు, ఎవడు దాన్ని తిట్టమన్నాడు, ఎన్ని ఏంటి అసలు, ఎక్కడ ఇవన్నీ కలుగుతున్నాయి? శరీరం అడిగిందా? కాదు. చలాం బుద్ధి, ఈ బుద్ధి ఒక క్షణం అలా ఆలోచిస్తుంది, మళ్ళీ అయిపోగానే విసుగండి. ఇంకొకరు ఆవిడ ఏంటంటే బయటకు వెళ్తూ ఉంటే, మేము ఏదో వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, ఒకరింట్లో, వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్లారు. ఆవిడ మామూలుగా పుట్టావిడే, కొద్దిగా చిన్న ఆవిడ. బయటికి నేను నిలబడున్నాను, ఆవిడ వచ్చింది, వాళ్ళ ఆయన వస్తున్నారు. ఇప్పుడు ఆయనతో సమానమైన హైట్ అయిపోయింది ఆవిడ. ఇది ఎలా అయిపోయిందని కింద చూశాను, ఇంత పెద్ద చెప్పులు వేసుకున్నారు. అది వేసుకుని ఆవిడ నడవడం కూడా, మేము పాదుకులు వేసుకుని నడుస్తాం, కురుకుం పురుకుం కురుకుం పురుకుం అన్నట్టు. ఆవిడ అడుగులో అడుగు అడుగులో అడుగు అంటే ఇప్పుడు ఈవిడ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనపడాలి. సరే, ఇంకా ఆవిడ యాతన, నేను వెళ్ళిన చోటలో ఆవిడ నడవలేదు. ఆగండి, పరిగెడతారు ఏంటంటే వీడు అలా నల్లబడిపోవడం. అంతా అయిపోయింది. ఇంటికి వచ్చాం, ఆ చెప్పు ఇప్పుడు అవతల పారేస్తుంది. అబ్బాబ్బాబ్బా, ఈ హీల్స్ తిట్టుకుంటుంది. ఇది వేసుకోవాలనిపించింది ఎక్కడ? నేను కాళ్ళు అడిగా, ఏదడిగింది? చలాం బుద్ధి. మళ్ళీ ఇప్పేయాలి బరువు. ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, ఇది కావాలి, ఇది వద్దు, ఇది అవును, ఇది కాదు. ఇది ఒక స్థిరం లేదే. ఆ స్థిరం లేని, స్థిరత్వం లేనటువంటి ఆ మనోబుద్ధులు కూడా నేను కాను. నేను స్థిరమైన వ్యక్తిని. ఈ బుద్ధి లేస్తుంది, బుద్ధి పడిపోతుంది, మనస్సు మేలుకుంటుంది, మనస్సు పడిపోతుంది, ఇంద్రియాలు పనిచేస్తుంటాయి, ఇంద్రియాలు ఆగిపోతాయి, క్షీణించిపోతాయి, దేహం దేహ ధర్మాలతో ఉంటుంది, అది కూడా పరిణామాలు పొంది నశించిపోతుంది. కాబట్టి దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధి. సరే, ఇప్పుడు ఇంకొకటి ఏంటనంటే శూన్యం. ఇప్పుడు ఇక్కడ ఇదొక పెద్ద ప్రతిబంధకం, ఇదొక మహారాజ్యం. ఏంటనంటే నిద్రపోతే మనకు అనిపిస్తుంది ఇంకేమీ లేదు, శూన్యం. పడుకుంటే శూన్యం, ఇంకా లేస్తే ఏమీ లేదని. ఒకసారి రామకృష్ణ పరమహంస కూడా ఒక చక్కటి కథ చెప్తారు, చాలా అమోఘమైన ఉపమానం చెప్తారు. ఒక పెద్ద యోగి,
ఆ యోగి ఏంటంటే ఒక రాజ్యానికి వస్తారట. ఆ రాజ్యంలోకి వచ్చి ఆయన ఏమంటారనంటే, నేను సమాధిలో కూర్చుంటే 6 నెలలు లేవను అంటాడు. రాజుగారు అంటారు, 6 నెలలు లేవవా? సమాధిలో కూర్చుంటే 6 నెలలు లేవవా? అయ్య బాబోయ్, నీకు ఇంకా అన్నపానీయాలు ఏమి స్పృహ ఉండదు, ఏముండదు, పరీక్షించుకోండి. నువ్వు నిజంగా 6 నెలలు కూర్చుంటే నీకు నా రాజ్యంలో సగం ఇచ్చేస్తాను మొత్తం. ఇంత గొప్ప యోగిని నేను చూడలేదు. సరదా పుట్టింది రాజుగారికి ఇచ్చేస్తానన్నాడు. ఈయన ఒప్పుకున్నాడు. ఊరందరూ వచ్చారు. ఈయనకి సమాధిలాగా గుహ కట్టారు. దాంట్లో ఈయన దింపారు. రోజులు రాసుకున్నారు. అంతా అక్కడ కాపలాదారిని కూడా పెట్టారు. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది. ఈ యోగి ఎలా సాధనలో చేస్తూ అంతర్ముఖుడి సమాధిలోకి వెళ్ళిపోయాడు. 5 నెలలు అయిపోయింది. 5 నెలల 20 రోజులు అయిపోయింది. ఆ రాజుగారంగా వచ్చేస్తాడు ఇతను. రాజుగారు చాలా ఆనందపడిపోయాడు. అసలు వీడు ఉన్నాడా లేడా ఏంటి, తీస్తే ఎలా ఉంటాడు, చూడ్డానికి వీళ్ళు ఊరిపోయాడు. 6వ నెల పొద్దుంతో అయిపోతుంది. ఊరందరూ వచ్చేశారు. ఊరందరి సమక్షంలో అదంతా పగలగొట్టి పైనంతా అది తీస్తే ఇతను ఆపిల్ పండులాగా అలా ఉన్నాడనమాట. సరిగ్గా 6 నెలల ఆ క్షణం ఏదైతే అయిందో సరిగ్గా మైండ్ లేచి కళ్ళు తెరిచాడు, చూశాడు. అందరూ ఉన్నారన్నమాట. అందరూ చప్పట్లు కూడా ఇస్తున్నారు. అబ్బా, ఈయన ఏమిటి అసలు, ఈయన మనిషి, ఈయన ఏమిటి అసలు, అందరూ ముట్టుకుని ఆయన మీద పడిపోయి దండాలు పెట్టేస్తున్నారు. రాజుగారికి అర్థం కావట్లేదు, మర్చిపోయింది, అలా నిలబడున్నారు. ఆయన ఏంటైపోయిందండి. ఈయన యోగి గారు వచ్చి, రాజా ఏది సగం రాజ్యం ఏది అన్నాడు. ఆయన రాజుగారికి మర్చిపోయిందట. ఏంట్రా 6 నెలలు నిన్ను నువ్వు మరిచిపోయి ఉన్నావు. ఈ రాజ్యం ఇస్తానన్న సంగతి 6 నెలల క్రితం మాట. అసలు నువ్వే లేవి 6 నెలలు, సమాధిలోకి వెళ్ళిపోయావు. లేవగానే నా రాజ్యం ఎక్కడ సగం రాజ్యం ఇస్తానని ఎలాగ చెబుతున్నావు అన్నాడట. అప్పుడు ఆ యోగి అన్నాడట, రాజా నేను సమాధిలో ఉన్నాను కానీ నువ్వు 6 నెలల తర్వాత సగం రాజ్యం ఇస్తానన్నావే, ఆ వృత్తిని అలా లోపల పెట్టి అలా పడుకున్నాను, అది ఉంది లోపల. అందుకని నేను సమాధిలో నుంచి రాగానే ఆ వృత్తి కూడా బయటకు వచ్చిన. కాబట్టి ఏది పోదండి, శూన్యమేది కాదు. ఇప్పుడు మనం పడుకున్నాం అనుకోండి, నిద్రలోకి వెళ్ళేటప్పటికీ మనకు అనిపిస్తుంది ఏమీ లేదని, కానీ అన్ని బయట ఉన్నాయి కదా. అలాగని లోపల కూడా ఉంటుంది. ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు మనం ఆలోచిస్తున్నట్టుగా వ్యక్త రూపం కాదు, అవ్యక్త రూపంలో ఉంటుంది, అవ్యాకృతమై ఉంటుంది, అన్మానిఫెస్టెడ్ ఫామ్ గా ఉంటుంది, బీజ రూపంలో ఉంటుంది. అందుకని చూడండి, బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాక్. ఒకవేళ శూన్యం అయిపోయింది అనుకోండి, నిద్రలోకి వెళ్ళిపోగానే అన్ని శూన్యాలు అయిపోయాయి అనుకోండి, మళ్ళీ వీడు ఉదయం లేవగానే వాళ్ళ ఆవును తీసి నీవెవరు, పిల్లల్ని తీసి మీరెవరు, ఇక్కడ ఎక్కడున్నాను అంటే తేడాలు అయిపోతాయి మొత్తం అందరికీ. అంటే ఉదయం లేవగానే మళ్ళీ దక్షిణామూర్తి క్లాస్కి వెళ్ళాలి, ఇదిగో ఈ శ్లోకం చెప్పాలి, నిన్న 3 శ్లోకాలు అయ్యాయి, ఈరోజు 4వ శ్లోకం చెప్పాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? శూన్యం అయిపోయి ఉంటే వచ్చేస్తుందా? లేదు. ఇవన్నీ కూడా రాత్రి పడుకునేటప్పుడు అవ్యక్త రూపంలోకి వెళ్ళిపోయి ఉన్నాయి, ఆ నిద్రలో ఉన్నాయి, శూన్యం కాదు, ఉంది. ఇవన్నీ ఎలా ఉంది? బీజ రూపంలో ఉంది. మళ్ళీ ఉదయం లేవగానే బాగా చూడండి, ఆ బీజం మళ్ళీ మొలకెత్తి చెట్టయి గుర్తుకొచ్చేసింది. అంటే గుర్తులో పెట్టారు, దాన్ని మళ్ళీ తెచ్చుకుంటున్నారు. అంటే ఈ రాత్రి అది పోలేదుగా, అది ఉందిగా. ఎక్కడుంది? అది లోపలే బీజ రూపంలో ఉంది. వ్యక్తం కాలేదు కానీ బీజ రూపంలో ఉంది. కాబట్టి శూన్యం కాదు, అక్కడ నేను అనేటువంటి ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడంటారు శంకరులు, స్త్రీ బాల అంద జడ ఉపమాస్వహమితి భ్రాంతా భృశం వాదినః. ఇవన్నీ ఒట్టిదయా, ఇదంతా పుట్టిడి పురాణాల మాటలు, ఇవన్నీ ఏమీ లేదు, ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఎవరు నమ్మకండి అని మాట్లాడే వాదులు కూడా ఉన్నారు. భృశం వాదినః, భృశం వాదులు. ఇవన్నీ ఉట్టిదయా, ఈ శరీరం అట, స్థూల సూక్ష్మ కారణ శరీరాలట, ఆత్మ ఒకటి ఉందట, ఈ చచ్చిపోతే ఎక్కడికో జీవుడు వెళ్తాడట, మళ్ళీ పునరపి జననమట, మళ్ళీ పుడతాడట, ఈ కర్మలన్నీ అవ్వాలట, సాధన చేయాలట, మోక్షం పొందాలట, భగవతత్వమట, పరమార్థ తత్వమట. ఇవన్నీ ఏమీ లేదు. అందుకని వాడు ఏమంటాడు, వాడు ఒకటే మాట మాట్లాడతాడు, చారువాకుడు వాడు.
వాడు ఒకటే మాట, నాస్తికవాదంలో వాడు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి. నాస్తిక సిద్ధాంతంలో చారువాకుడు ఒక ప్రధానమైనటువంటి సిద్ధాంతం. వాడు ఏమంటాడు తెలుసండి, మరణాత్ అన్యః నాస్తి మోక్షో నామ పురుషార్థః. చచ్చిపోతే ఇక్కడ అన్ని అయిపోయినట్టే, కాల్చేస్తారు కదా, గుప్పిడి బూడిదైపోతే మళ్ళీ రావడం ఏంటి? అందుకనే వాడంటాడు, యావజ్జీవేత్ సుఖం జీవేత్, బతికినంతకాలం సుఖంగా బ్రతుకు. ఎలా బ్రతుకుతావు? నీ ఇష్టం. రుణం కృత్వా ఘృతం పిబేత్, అప్పు చేసి పప్పుకూడు, అప్పు చేసి తప్పుకూడు. నువ్వు ఎలా బతికితే ఏం సంబంధం లేదు. ఈ పాపాలు పుణ్యాలు, స్వర్గాలు నరకాలు, మంచి చెడు, ధర్మము అధర్మము, మోక్షము బంధం, ఇవన్నీ పుక్కిడి మాటలు. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత, చచ్చిపోయి కాల్ చేసి బూడిదైపోయి గంగలో కలిపేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఎక్కడికో వెళ్తావట, మళ్ళీ తిరిగి వస్తావట, జన్మెత్తుతావట. ఈ పాపాలట పుణ్యాలట అవన్నీ పుక్కిడి పురాణాల మాటలు. ఈ వేదాలట శాస్త్రాలట, సాధన చేయాలట, ఋషులట, చీచి చీచి పనికివాటి మాట. కాబట్టి మరణాత్ అన్యో నాస్తి మోక్షో నామ పురుషార్థ, చావడం కంటే వేరే ఇంకొకటి ఏమీ లేదు ఇక్కడ. మోక్షం, చచ్చిపోతే మోక్షమే. పుట్టడం బంధం, చచ్చిపోవడం మోక్షం. అలాగైతే ఇప్పుడు చచ్చిపో, మోక్షం కదా అంటే అలా కాదు, నాకు బతకాలనుంది. ఎందుకు? బతుకుతాం బతికినంత కాలం, తర్వాత ఎలాగో చేస్తాం. సరే రా ముందుకు రా, ఇంకా ఏంటి చెప్పు. నహి కశ్చిత్ ఈశ్వర కర్త పరలోక కథా వృథా. ఈ సృష్టికర్త ఒకడు ఉన్నాడట, దేవుడట, పరలోకమట, ఈ లోకమట, భూలోకమట, సప్త ఊర్ధ్వలోకాలు, సప్త అధోలోకాలు, బ్రహ్మాండము, పిండాండము, ఎన్ని కథ, వృథా కథ. కూర్చోబెట్టి దీన్ని ఎంత బాధలు పెడుతున్నాం. నిజంగా వీడి సిద్ధాంతమే శాస్త్రం అయితే జన్మ లేదు, మోక్షం లేదు, త్రావలం లేదు, తొక్క లేదు, ఏమీ లేదు, ఈ వల్లకాడేం లేదు, అంతా ఉట్టిదే. అన్ని పుక్కిడి పురాణాలు, చేతగాని వాడి మాటలు ఇదంతా మాట్లాడుకోవడం, ఎంత పనికి మాలిన మాటలు. సైంటిఫికల్ గా ప్రూవ్ చేయమని ఏమన్నా ఉంటే ఇన్ని మాట్లాడతాడు. నాతో ఒకటి ఇలానే మాట్లాడాడు, ఇవన్నీ ఏమి లేదండి, ట్రాక్, ఎన్ని నేను ఒప్పుకోనండి, ట్రాక్, ఏం వేదాలు, ఏం శాస్త్రాలండి, ఏం పురాణాలు, ట్రాక్, నీ దగ్గర ప్రమాణం లేదు. కానీ నాకంటుంది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. నా శాస్త్రం నేర్పింది రావుకి కామన్ సెన్స్, నా వేదం నేర్పింది నీకు కామన్ సెన్స్, నా పురాణాలు నేర్పాయి నీకు కామన్ సెన్స్. తల్లిని పెళ్లి చేసుకోమంటే కుదరదంటావు, అక్కడేమో శాస్త్రాలు కావాలి, కామన్ సెన్స్ కావాలి. సాధన చేయమంటే ఎంత పుక్కిడి పురాణాలు అంటారు. అంటే నువ్వు ఒక ఆపర్చునిస్టు అన్నమాట, అవకాశవాదివి. వాడు విమర్శిస్తాడు, ఎందుకనంటే వాడి బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒక సాత్వికుణ్ణి విమర్శిస్తాడు. అది వాడు చేయగలిగింది. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటే కొన్ని కటువుగా మాట్లాడడం మొదలెడితే వాళ్ళ సిద్ధాంతాలు ఎక్కడ నిలబడవండి. వాడంటాడు, నేను పచ్చి సత్యం మాట్లాడతానండి, నేను పచ్చి సత్యం మాట్లాడతాను. అప్పుడు నువ్వు బతకలేవు. నువ్వు మాట్లాడేది పచ్చి సత్యం కాదు, పిచ్చి సత్యం. పచ్చి సత్యం మాట్లాడితే ఎవడు తట్టుకోలేమండి. సత్యము నగ్నమైంది, దానికి ఏం కవర్ చేయలేవు. మీరెంత కవర్ చేసినా ఆ సత్యం కాల్చుకుంటూ బయటకు వస్తుంది. అందుకనే నగ్న సత్యము అని అంటారు. నగ్న సత్యం, సత్యము నగ్నమైంది, దానికి ఏం కవర్ చేయలేవు. మీరెంత కవర్ చేసినా ఆ సత్యం కాల్చుకుంటూ బయటకు వస్తుంది. అందుకనే నగ్న సత్యము అని అంటారు. నగ్న సత్యం అని అంటే సత్యం ఎప్పుడూ నగ్నమైంది, దానికి ఏం కప్పక్కర్లేదు, సత్యం ఎప్పుడు అలానే ఉంటుంది. కాబట్టి ఈ మాటలన్నీ కరెక్ట్ కాదు. దేహం పోతే ఇంకా మనం ఏం లేదు, అటువంటి వాదనలు ఎక్కడ నిలబడవు. నేను దేహ విలక్షణమైనటువంటి వ్యక్తిని. కాబట్టి మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే. అందుకని ఇక్కడ శంకరుల యొక్క దీని గురించి మాట్లాడుతూ సురేశ్వరులు అంటారు, అబ్బాయి, దేహాదీనాం జడార్థానాం పాషాణవదనాత్మనాం. దేహాదీనాం జడార్థానాం, దేహం కాని, ప్రాణం కాని, ఇంద్రియాలు కాని, అవయవాలు కాని, నీ మనస్సు కాని, బుద్ధి కాని, ఇవన్నీ ఏంటి? దేహాదీనాం జడార్థానాం, జడాలివి. పాషాణవత్ అనాత్మనాం, బండరాయి లాంటిది. ఇది కూడా బండరాయి లాంటిది. మనం మేలుకున్నప్పుడు ఎవడన్నా కొట్టడానికి వచ్చాడనుకోండి, చెయ్యి అడ్డు పెడతాం. నిద్రపోతున్నప్పుడు చంపడానికి వచ్చాడు, ఆయన ఒక దెబ్బ వేసిపోతాడు. ఎందుకని?
పాషాణవత్, అక్కడ ఒక రాయిలా మొద్దులా పడున్నాం మనం. ఈ జడమైపోయింది. దీన్ని చంపినా దీనికి తెలియదు ఇంకా తర్వాత. అదే మేలుకున్నప్పుడు మనం రియాక్ట్ అవుతున్నాం. అంటే మేలుకున్నప్పుడు రియాక్ట్ అవుతున్నాము, పడుకున్నప్పుడు దీంట్లో రియాక్షన్ లేదు అని అంటే ఇది జడం. దీన్ని మనం మేలుకున్న తర్వాత చేతనవంతంగా మారుస్తున్నాం. కథం భవేదహం భావ సమావేశం వినా ఈశితు. ఆ పరమాత్మ చైతన్యమే లేకపోతే నేను అనే స్ఫూర్తి ఇందులో ఎక్కడ కదులుతుంది? నేను అనేటువంటి భావన ఇందులో ఎలా పుడుతుంది? ఆ ఈశ్వర చైతన్యం ఉండబట్టే, ఆ పరబ్రహ్మ చైతన్యం నిండి నిబుడీకృతమై ఉండబట్టే ఈ జడమైన దేహం కాని, ప్రాణం కాని, ఇంద్రియాలు కాని, మనస్సు కాని, బుద్ధి కాని ఇవన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. కదిలి వాటిల్లోనే మనల్ని పెట్టి ఇరికిస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదంతా మన కల్పన, మనమే కల్పించుకొని మనమే అందులో పడుతున్నాం. ఎలాగానంటే ఉపనిషత్ అంటుంది, యథోర్ణనాభి సృజతే గృహతే చ. ఓ సాలిపురుగు అనుకుందట, నేను ఒక మంచి గూడు తయారు చేసుకోవాలి. అదేం చేసిందట, సాలిపురుగు గూడు తయారు చేసుకోవాలని ఊహించి గోడలకి చుట్టూ తిరిగిందట పట్టుకుని. ఈ గోడలు బాగున్నాయి, పట్టుంది చాలా బాగుంది, ఇక్కడ తయారు చేసుకోవచ్చని తన నోట్లో నుంచి ఒక రకమైనటువంటి రసాయనం ఊరుతుంది. ఆ రసాయనాన్ని ఊరించి, అంత గూడికి కావలసిన రసాయనం సాలిపురుగు పొట్ట చూస్తే ఇంత ఉంటుందండి. మినప్పప్పు అంత ఉంటుంది, లేకపోతే పచ్చనగపప్పు అంత ఉంటుంది, అంతే ఉంటుంది దాని పొట్ట. పచ్చనగపప్పుని బోర్లు ఇస్తే ఎలా ఉంటుందో అంతే ఉంటుంది. దాంట్లో అంత పెద్ద గూడుకు కావలసిన రసాయనం ఉంటుందండి. ఆ రసాయనాన్ని బయటికి తీసి తీగలా చేసి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా అల్లుతూ 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 గూడు తయారు చేసుకుని మధ్యలో ఉందట. అనుకుంటుందట, అబ్బా ఎంత బాగుందో నా గూడు, నేను తయారు చేసుకుంది నా నుండి వచ్చింది. ఆఖరికి ఏమైపోయిందనంటే చిన్న గాలి కొట్టిందట, చిన్న గాలి. ఆ గాలి తాకిడికి ఏమైపోయిందంటే ఈ గూడు రెండు పక్కల నుంచి తెగిపోయింది. తెగిపోయి అదేమైపోయింది, ఇలాగా తెగి రౌండ్గా అల్లుకుంది. రౌండ్గా చుట్టుకోవడంలో ఈ సాలి పురుగు యొక్క కాళ్ళకి తాళ్లు చుట్టుకున్నాయి. ఆ గూడు యొక్క తీగలన్నీ చుట్టుకున్నాయి. చుట్టుకున్న ఆ సాలి పురుగుని కూడా కదలకుండా చేసి అది ఆ గోడ దగ్గర ఒక మూలకల అంటుకుని వేలాడుతూ ఉంది. ఈ సాలి పురుగుకి అన్నము లేదు, కదలిక లేదు, చలనము లేదు. అది ఎంత గీబెట్టి కొట్టుకున్నా బయటికి రాలేకపోయింది. ఈలోగా ఒక బల్లి అలా వెళుతూ చూసింది. తన నుండి ఉత్పత్తి చేసుకున్న గూడే తన నాశనానికి కారణమైంది. అలాగనే నా నుండి నేను సంకల్పించినటువంటి సంకల్పమే నా బంధానికి కారణమైంది. కాబట్టి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యైర్నిర్విషయం మనః. బంధాయ విషయాసక్తం ముక్త్యైర్నిర్విషయం మనః. మీకు ఇంకా బాగా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, శ్రద్ధగా. ఒకసారి నాతో పాటు ఒకడు ట్రైన్లో వస్తూ ఉన్నాడు. వాడు ఒక సంచి తెచ్చిపెట్టుకున్నాడు. రిజర్వేషన్ అయింది, అందరం మాట్లాడుకుంటున్నాం. వీడు ఆ సంచి అలా పట్టు కూర్చున్నాడు. రాత్రంతా ఆ సంచిని చూసుకుంటూ కూర్చున్నాడు. నేను గమనిస్తూ ఉన్నాను. నన్ను నమ్మాడు వాడు. వాడికి నిద్ర పట్టట్లేదు. వాడు అటు తిరిగి ఇటు తిరిగి, ఇటు తిరిగి ఇటు తిరిగి, ఇంకా నిద్ర పట్టే టైం వచ్చింది. ఇంకా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ప్రయాణం చేయాలి, దీర్ఘమైన ప్రయాణం. నిద్రపోకపోతే ఎలా కుదురుతుంది? దాంట్లో డబ్బుంది, 1,50,000 ఉంది. నాకు చెప్పాడు వాడు. అప్పుడంతా 100 కాగితాలు, ఇంత 1000, 500 కూడా రాలేదు, 100 ఎక్కువ. అది పెట్టాడు. ఇంత బంచ్, ఇంత మూట కింద ఉంది బండిల్. నన్ను నమ్మాడు, చెప్పాడు, ఏముంది 1,50,000 ఉందండి, ఎలా నిద్రపడుతుంది, మీరేమో అడుగుతున్నారు, మాట్లాడుతుంది. పక్కన వాళ్ళకి వరకు వినపడదు. వాడి కళ్ళు రెప్పలు పడిపోతున్నాయి. నేను చెప్పాను, నువ్వు ఈ సంచి పక్కన ఇలా పట్టుకుని ఇలా తూలుతుంటే ఎవడొకటి పట్టుకుపోతాడు. ఏం చేయమంటారండి, నేను ఇలాగా చేస్తాను, తెచ్చుకున్నాను. ఏం చేయనంట. నేను చెప్పింది చేస్తావా? చేస్తాను. నువ్వు నన్ను నమ్ముతావా? నమ్ముతాను. ఆ మూట తీసి, ఆ సంచి తీసి కింద మన సంచులతో పాటు పాడే, దాంతో పాడే, నువ్వు పడుకో అన్నాను.
1,50,000 కింద పాడేయమంటారా? కింద పాడేయకపోతే నిన్నే పట్టుకుపోతుంది రేపు. పాడేయమంటారు. పోతే నేనుంటాను నీతోటి, నీకు నా మీద నమ్మకం ఉంది కదా, ఏమిటోనండి అన్నాడు. ఆ సంచి తీసి పాడేశాడు. మొత్తం మీద వాడిని బలవంతంగా తీసి పాడేయించాడు. పడుకోమన్నా, ఆ కాలుగా పడుకోమన్నాడు. పడుకున్నాడు హాయిగా. ఉదయం దాకా వాడికి మెలకు రాలేదు, వచ్చిపోయాడు. ఆంచి గురి పెట్టి పడుకున్నాడు. ఉదయం లేపాను అండి, లే టీ వస్తుంది లే అన్నాడు. లేచాడు. ఏమంటే ఏమన్నాడు. వాడికి సంచి గుర్తుకొచ్చేస్తుంది. దిగాడు. టీ కాదు ఉండండి, ఒక నిమిషం ఉండండి అన్నాడు. అక్కడికి వెళ్ళి వెతుకున్నాడు, సంచి ఉంది. స్వామి ఈ చెప్పింది కరెక్టేనండి, ఏం పోలేదండి అన్నాడు. ఏమిటంటే వాడు దగ్గర పెట్టుకుని దాన్ని అలాగా వదలకుండా పెట్టుకునే కొద్ది అందరికీ అనుమానాలు పెరుగుతాయి. అదే వాడు అన్ని మూటలతో పాటు అవతల పాడేసినప్పుడు ఎవరికి అనుమానం రాదు. సింపుల్ సెన్స్ అది. వాడు దాన్ని అలా అట్టి పెట్టుకుని అందరూ చూస్తుంటే ఈవెన్ ఇలాంటి వాడు ఓహో వీడి దగ్గర ఏదో మీరు చూడండి అందులో డబ్బు అక్కర్లేదు, రాళ్ళు వేసి అలా పట్టుకోండి మిమ్మల్ని వేసేసి పడుకుపోతాడు. అది తర్వాత వాడు ఓపెన్ చేసి చిచ్చి అర్హ తరిగిమాల బండడం ఈ బండలట్టుకుని చేసి అనుకుని వాడు అనుకుంటాడు. విలువ లేనిదైనా సరే మీరు అనుమానం ముట్టించవచ్చు ఎదుటి వ్యక్తికి. విలువ ఉన్నదైనా సరే అవతల వ్యక్తికి కించిత్ కూడా అనుమానం రాకుండా మీరు ప్రవర్తించవచ్చు. తెలివి ఉపయోగించుకోవాలి. వీడు ఇలా ఇట్టుపట్టు కూర్చుంటే రాత్రంతా నిద్ర పట్టదు, లేనిపోయిన అనుమానాలు అందరికీ పుడతాయి, ఎవడో ఒకటి వేసుకుపోతాడు. ఒక ఆవిడ ట్రైన్లో కూర్చునింది, నేను చూస్తున్నాను. ట్రైను ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఆగి కదలబోతుంది. ఈవిడ ఇలా చెవుపట్టేసి అయ్యో 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 అని అరుస్తుంది. కూర్చాడు ఇక్కడ, నెత్తురు వచ్చేస్తుంది. మీ అందరం గుమి కూడా అక్కడ ఇది పట్టుకున్నాం, ఏదో మొత్తం మీద ఐస్ పెట్టారు. నేను అడిగాను, ఏమ్మా ఈ బంగారాలు ఎందుకు వేసుకొస్తున్నారు మీరు ఇవన్నీ కూడా ప్రయాణం వేసుకొచ్చి కిటికీ పక్కన కూడా. బంగారం కాదండి, ఇమిటేషన్ అండి అని. ఇమిటేషన్ తెల్లకాయ వల్లకాడ వాడికి అవన్నీ తెలుసా? సానబెట్టి ఒక నిమిషం ఆగమ్మా ఇది కోస్తానని చెప్పి పడతాడా? కోట డబ్బు వేసి పట్టుకుపోయాడు. బంగారం వేసుకోలేదు, ఇమిటేషన్ ఎందుకు వేసుకున్నావు అంటే ఏమీ లేకుండా ఉంటే బాగుండదు కదా, అందుకని మొత్తం పోయిందిగా. ఇప్పుడు చదివించుకున్నానికి కూడా ఏమీ లేదు, ఇక్కడ కండ మొత్తం పోయింది. ఆలోచన చూడండి. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే మన మనస్సుకే తేలిక పడిపోతుంది. విచారణ చేస్తూ ఉంటే విచారణ చేయండి తేలిక పడుతుంది. కాబట్టి మన మనస్సుతో కల్పించుకుని మన మనస్సుతో ఈ భావాలన్నింటినీ పెంచుకొని మనమే ఇందులో బందీ అయిపోతున్నాం. బాగా ఆలోచించండి. నా భార్య భావన కాదండి, చెప్పండి. పెళ్లికి ముందు ఆవిడ నా భార్య అన్నారా? ముక్కు మొహం తెలియదు, లాగపెట్టి కొడతారు. పెళ్లి అయింది, పెళ్లి చేశారు, పెళ్లి చూపులు. అందుకనే పెళ్లి కాకుండా పెళ్లి చూపులయ్యి వీళ్ళకి నిశ్చయితాంబులాలు అయిందనుకోండి, అప్పటికి కూడా భార్య అనరు, ఏమంటారు? నా ఉడ్డి. అంటే ఉడ్డి అంటే కాబోయేది అని అర్థం. ఏమో ఈ లోపల ఏమైపోతుందో, అందుకని ఆ పదం వాడారు. ఉడ్డి అంటే కాబోయేది అని. అంతా అయిపోయి సుముహూర్తానికి తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మొట్టమొదటిసారి గుమ్మంలో అడుగుపెట్టేటప్పుడు ఎవరయ్యా బాబు? మా ఆవిడ అంటాడు. అప్పుడు ఉడ్డి అన్నాడు. అప్పుడు ఉడ్డి అంటే అప్పుడు వీడి చూపిస్తుంది ఉడ్డియా కుద్బియా. అయిన తర్వాత నా భార్య అన్నాడు. ఏమంటే ఇప్పుడు తాళి కట్టక ముందు ఉడ్డి అన్నాడు, తాళి కట్టిన తర్వాత నా భార్య అన్నాడు. నా భార్య అన్నాడు, ఇప్పుడు ఉడ్డి అనట్లేదు. ఏంటి తేడా వచ్చేస్తుంది అక్కడ? అదే ఆడదు కదా, అక్కడ అదే స్త్రీ కదా, ఏమొచ్చేసింది అక్కడ? తాళి కట్టక ముందు నాకు కాబోయేది అన్నాడు, తాళి కట్టిన తర్వాత నాకు అయిపోయింది అంటున్నాడు. ఏమిటైపోయింది అక్కడ? ఇప్పుడు నా భార్య అంటున్నాడు. ఎక్కడ అంటున్నాడు? అది ఎక్కడైంది భార్య? నీ లోపల నువ్వు పెంచుకున్నావు నా భార్య. ఇప్పుడు పెళ్లి పెట్టి మీద కూర్చుని ఇంక ఇది నా భార్య ఊహించేసుకున్నాను అన్నమాట. అది నా భార్య. ఆవిడ కూడా అనుకుంది నా భర్త అని. కాబట్టి నా భార్య అనేది ఒక భావన, నా భర్త అనేది ఒక భావన. ఆ భావనలకే మనం కలిసి బ్రతుకుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇది కాదంటే ఇంకొక సమాధానం చెప్తాను నేను, ఒక విడుపు చెప్తాను. ఇద్దరు వచ్చారు, మీ ఇద్దరు ఇంకా కలిసి ఉండాలనుకోవట్లేదని. ఏమని అడిగాను? మా భావాలు కలవట్లేదని.
భావాలు కలిస్తే భార్యాభర్తలు, భావాలు కలవకపోతే భార్యాభర్తలు కాదు. అవునా? ఏంటనండి ఇంకా మా భావాలు కలవని, ఇంకా నాకు ఆయనకి పొంతను కుదరట్లేదు. ఈ శరీరాలు రెండు కలిసాయి కదా, ఇంకా భార్యాభర్తలు అయిపోయారు కదా. అంటే స్వామి, శరీరాలు కలిసినంత మాత్రాన భార్యాభర్తలు కాదండి, మా భావాలు కూడా కలవాలండి, అప్పుడే భార్యాభర్తలు. అంటే భావన మాత్రమే కానీ వేరే భౌతికత కాదు. కాబట్టి భార్య అనేది ఒక భావన, భర్త అనేది ఒక భావన, నా కొడుకు అనేది ఒక భావన, నా కూతురు అనేది ఒక భావన. ఆలోచించండి, ఇది కూడా భావనే. అదేంటండి భార్య అంటే సరే భావన అనుకుంటాం, కొడుకు అంటే నేను కన్నాను కదా. మీరు కన్నారండి? నాకు తెలియదైతే మీకు ఎలా తెలుస్తుంది? మీరు సన్యాసులు, మీకేం తెలుస్తుంది? కరెక్టే, నేను కన్నాను కాబట్టి నా కొడుకు. నిద్రపోతే ఎందుకు లేడు నీ కొడుకు? నువ్వే కన్నావు కదా. అక్కడ కూడా ఎందుకు నా కొడుకు నా కొడుకు అని అనుకోవట్లేదు? అది కూడా భావన కనుకనే దాన్ని కూడా వదిలేసి మీరు హాయిగా పడుకుంటున్నారు. ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, ఏదైనా భావనాత్మకమే ఈ ప్రపంచం. అందుకని అమ్మవారిని భావనా మాత్ర సంతుష్ట హృదయాయై నమః. అందుకనే గురువు భావన, శిష్యుడు భావన, తండ్రి భావన, దేవుడు భావన, జీవుడు భావన. అసలు జీవుడే భావన అయిపోతే ఇంక ఈ ప్రపంచం అంతా ఏమైపోతుందండి? భావన 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 భావన, అన్ని సంకల్పాలు. కాబట్టి ఇక్కడ అదే అంటారు, మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ. మహావ్యామోహం ఇది. ఆ మాయాశక్తి యొక్క విలాసం, దాని యొక్క కల్పన ఇంత పెద్ద వ్యామోహమైంది. దాన్ని ఎవరైతే సంహారిణే, ఎవడైతే సంహరిస్తున్నాడో, దాన్ని ఎవరైతే దాటిస్తున్నాడో, తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అయితే 3 రకాల తాదాత్మ్యాలు చెప్తుంది. 3 రకాల తాదాత్మ్యాలు, భ్రాంతులు కాదు, 3 రకాల తాదాత్మ్యాలు, ఐడెంటిఫికేషన్. 1 కర్మజ తాదాత్మ్యము, 2 సహజ తాదాత్మ్యము, 3 భ్రాంతిజ తాదాత్మ్యము. 3 తాదాత్మ్యాల గురించి మాట్లాడతాం. 1 కర్మ వల్ల తాదాత్మ్యం అయిపోతాం, 2 సహజంగా తాదాత్మ్యం అవుతాం, 3 భ్రాంతి వల్ల తాదాత్మ్యం అవుతాం. ఈ 3 తాదాత్మ్యాలు ఎక్కడ కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది, దీని నుంచి బయటపడేదానికి ఏమిటి మార్గము, దాని గురించి శంకర్ల వారు చాలా అద్భుతంగా మాట్లాడుతూ, రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్తమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ 3 తాదాత్మ్యాలు 5టిని కొట్టక్కర్లేదు. ఈ చాలనుకుని 5టిలో 2టిని తగ్గించి 3టి కింద తీసుకొచ్చారండి. ఈ 3టిలో కూడా 2టిని తీసేస్తారు, 1టికి తీసుకొస్తారు. ఆ 1టిని కొట్టేయండి చాలంటారు. ఆ ఒక్కదాన్ని కొట్టగలిగితే మన అడ్డుగా అవరోధాలుగా నిల్చున్నాయి. ఆ ఒక్కొక్క అంశాన్ని కూడా అవగాహన చేయిస్తూ దాని నుండి ఎదిగే ఒక చక్కటి అవకాశాన్ని ఇక్కడ కలిగిస్తూ ఈ శ్లోకంలో ఆయన ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని స్ఫురిస్తున్నారు. ఏమిటి ఆ ప్రధానమైన అంశం అంటే,
ప్రత్యభిఘ్న అనేటువంటి ఒక శబ్దాన్ని ప్రయోగం చేస్తారు ఇక్కడ 6వ శ్లోకంలో. ప్రాగస్వాప్తమితి ప్రబోధ సమయే ప్రత్యభిఘ్నాయతే. ప్రత్యభిఘ్న అంటారు. అది చాలా అమూల్యమైనటువంటి పదం. అది శంకరులు ఉపయోగించినటువంటి పదాల్లో ఈ ప్రత్యభిఘ్న అనేటువంటి పదం చాలా గొప్ప పదం. ఆ శబ్ద ప్రయోగం ఇక్కడ జరుగుతూ ఉంది. దాని ద్వారా మనల్ని అంతర్ముఖుల్ని చేసేందుకు ఈ శ్లోకంలో అమూల్యమైన ఉపమానాల్ని, చక్కటి శబ్ద ప్రయోగాలు చేశారు. ఈ శ్లోకాన్ని ఒకసారి మనం చూసి ఆ తర్వాత మనం ముందుకెళ్దాం. రాహుగ్రస్త దివాకరేందు సదృశః మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యో భూత్ సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్తమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం. శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యో భూత్ సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్తమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం. శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ ఒక ఉపమానాన్ని ఆయన వాడుతున్నారు. ఈ ఉపమానం ఎందుకు వాడుతున్నారు? ఇక్కడ ఏం జరుగుతుంది? విచారణలో అంతర్ముఖత చెందినటువంటి వ్యక్తికి జరిగే అనుభవం ఏమిటో తెలుసా? ఒకటే, ఈ ప్రకృతి తనకంటే వేరుగా కనిపిస్తూ ఉంటుంది బయటదంతా. ఈ అన్నమయ దేహము వాడికి ఏదో ఒక సంచిలాగా అనిపిస్తూ ఉంటుంది, ఒక సంచి తొడుక్కున్నట్టు. ఆ తర్వాత లోపల ఏదో ప్రాణం ఆడుతుంది, గుండె కొట్టుకుంటుంది, ఈ అవయవాలన్నింటినీ గుర్తిస్తాడు. కానీ నేను నేను అనేటువంటి ఆ ఎరుకని కూడా పొందుతుంటాడు, కానీ పూర్తిగా పొందలేకపోతుంటాడు. నేను అనేటువంటి ఆ ఎరుక గురించి ఆలోచిస్తుంటాడు, కానీ ఆలోచన వరకే ఆగిపోతాడు, కానీ అనుభవం దగ్గరికి వెళ్ళలేకపోతాడు. నేను అనే ఎరుకని ఆలోచిస్తాడు. ఈ దేహం నేను కాను, ప్రాణం నేను కాదు, మనస్సు నేను కాదు తెలుస్తూ ఉంటుంది. కానీ తానై ప్రకాశించేటువంటి స్వస్వరూపానుసంధానం దగ్గర తనకి ఆ అనుభవం కలగట్లేదు. అది దాని గురించి ఇక్కడ శంకరులు చాలా అద్భుతంగా 3 రకాల తాదాత్మ్యాలు చెప్పారు ఆయన. ఒకటి కర్మజ తాదాత్మ్యము, 2 సహజ తాదాత్మ్యము, 3 భ్రాంతిజ తాదాత్మ్యము అని. కర్మజ తాదాత్మ్యము అనంటే ఒక కర్మ వల్ల ఈ ఉపాధి అనేది ఏర్పడింది, ఆ కర్మ వల్ల ఈ ఉపాధి నడుస్తూ ఉంది, ఆ కర్మ పూర్తయితే ఈ ఉపాధి పడింది. ఇది కర్మఫలం. ఈ ఉపాధి ఏమిటి? కర్మఫలం. ఈ జీవితం ఏంటి? కర్మఫలం. అదే నేను అనుభూతి పొందుతూ ఉన్నాను, అనుభవిస్తూ ఉన్నాను. ఎదురవుతున్నాయి నాకు జీవితంలో రకరకాల అనుభవాలు ఎదురవుతున్నాయి. నాకు సుఖం ఎదురైంది అనంటే నేను పుణ్యాన్ని వెచ్చించాను, నాకు దుఃఖం ఎదురైంది అనంటే పాపాన్ని వెచ్చించాను. లేకపోతే సుఖ దుఃఖాలు ఇరుకునే రావుగా. ఎందుకు వస్తాయి సుఖ దుఃఖాలు? సుఖము అనే అనుభవము,
అనుకూలమైన అనుభవం. నేను అనుకున్నట్టు జరిగిందనుకోండి, అబ్బా నేను అనుకున్నట్టు జరిగిందండి. అది ఎందువల్ల? పుణ్యాన్ని వెచ్చించుకున్నాం. దుఃఖము పాపాన్ని వెచ్చించాం. కాబట్టి ఈ పాపమో పుణ్యమో అనేటువంటిది మనం వెచ్చించాలంటే, మనం ఒక షాపుకి వెళ్ళి ఏదైనా కొనుక్కుంటున్నాం అనుకోండి, ఇష్టమైన వస్తువు, దానికి ఏదో వెచ్చిస్తున్నాం మనం. దానికి బదులుగా సొమ్మునో దేన్నో వెచ్చిస్తున్నాం. అది వెచ్చించాలంటే మన దగ్గర ఉండాలిగా. అలాగనే ఈ లోకంలో సుఖము దుఃఖము అనేటువంటి అనుభవాల్ని మనం పొందుతున్నాము అనంటే, దానికి పాపము పుణ్యము అనేటువంటి ఫలాలను వెచ్చిస్తున్నాము అనంటే, ఆ వెచ్చించడానికి మన దగ్గర ఉండాలి కదా. అది ఎక్కడిది? అనేక జన్మ సంప్రాప్త కర్మ. మన దగ్గర ఉన్నాయి, ఉన్న వాటిని మనం వెచ్చిస్తున్నాం. నా భుక్తం క్షీయతే కర్మ అంటే మనం అనుభూతి పొందుతుండే కొద్దీ ఆ కర్మలన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సంవత్సరం ఎలా అయిపోతుంది చెప్పండి? రోజులైతే సంవత్సరం అయిపోతుంది. ఒక రోజు ఎలా గడుస్తుందండి? 24 గంటలు అయిపోతే ఒక రోజు అయిపోతుంది. 2 గంట ఎలా గడుస్తుందండి? 60 నిమిషాలు అయిపోతే 1 గంట గడుస్తుంది. 1 నిమిషం ఎలా అవుతుందండి? 60 సెకండ్లు అయిపోతే 1 నిమిషం అయిపోతుంది. అలాగనే ఈ జీవితం ఎలా అయిపోతుంది? ఖర్చు అయిపోతుంది. జీవితం ఎప్పుడు ముగుస్తుందనంటే, నా యొక్క కర్మ ఫలాలన్నీ కూడా భుక్తి అయిపోతే, పూర్తిగా అనుభవం అయిపోతే, ఇక నాకు కర్మ ఫలాలు అనేవి లేకపోతే, ఇక వాడికి 20 ఏళ్ళ 30 ఏళ్ళ 40 ఏళ్ళ వయస్సుతో సంబంధం లేదు. మనం కొలతలే తప్ప అది అక్కడ కర్మ ఫలమే వాడికి ప్రధానం. ఒక అలారం ఉంటుంది, మనం ఏం చేస్తాం? కీ ఇస్తాం దానికి. ఇలా 4 సార్లు కీ ఇచ్చి పెట్టామనుకోండి, అది ఉదయాన్నే గంట కొట్టేటప్పుడు 4 సార్లు రివర్స్గా తిరిగి ఆగిపోతుంది. మీరు 10 సార్లు ఇచ్చారనుకోండి, 10 సార్లు తిరిగి ఆగిపోతుంది. 20 సార్లు ఇస్తే 20 సార్లు తిరిగి ఆగుతుంది. కాబట్టి ఈ ప్రారంధం అనేటువంటి శరీరానికి ఏ కర్మఫలాలైతే నిర్ణయింపబడి ఉందో, ఆ కర్మఫలం ఆఖరి ఫలం తీర్చుకునేదాకా వీడు ఈడుస్తూనో పాడుస్తూనో పడుండో ఏదో రకంగా అనుభవించే పోతాడు. ఆఖరి ఫలం తీరిపోయిందనుకోండి, మనం అందరం కలిపి వాడి కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకున్నా వాడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అది ఆఖరి ఫలం, అది ఎవడి నిర్ణయం కాదు. అందుకనే మహర్షి కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కాబట్టి ఇక్కడ నాకు ఈ ఆఖరి ఫలం ఏదైతే అనుభవం వస్తుందో, అది జీవితానికి ఆఖరి ఘడియ. ఇన్ని అనుభవాలు మనకు ఎదురవుతుంటాయండి. మొన్న ఆ మధ్య నేను చదివాను పేపర్లో, పెళ్ళయింది, ఇద్దరు హనీమూన్ వెళుతున్నారు భార్యాభర్తలు ఫ్లైట్లో. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. అందులో భార్య తప్పించుకుంది, భర్త చచ్చిపోయాడు. ఇంకా ఏమైంది అక్కడ? అయిపోయింది, వాడికి పెళ్ళవ్వాలి, ఈ ఫలాలన్నీ ఉన్నాయి, అయిపోయింది, అక్కడికి వెళ్ళాలి, పోవాలి, అయిపోయింది. ఇది ఏది కాకుండా ఊరికినే అయిపోయింది. ఎలా అనుకుంటాం? ఊరికినే ఎందుకు అవ్వాలి? ఏం పెళ్ళాం పోయి వీడుండొచ్చుగా. ఇద్దరు ఒకటే సీట్లో కూర్చున్నారు పక్క పక్కన. వాడు పోయాడు, ఈవిడుండిపోయింది. ఆ అమ్మాయి పోయి వీడుంటే సుమంగళిగా పోయింది, ఆనందంగా అనుకోవచ్చుగా. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితకాలం ఒక మచ్చ కదా. నేను వివాహం చేసుకున్నాను, నా భర్త పోయాడు, ఏదో ఒక మచ్చ ఉంటుంది కదా. ఎందుకని? నా భుక్తం క్షీయతే కర్మ. ఆ కర్మ యొక్క గతిని, కర్మ యొక్క లోటుని మనం విధమిత్వంగా కొలబద్ద పెట్టి, లేకపోతే స్కేలు పెట్టి కొలత పెట్టడానికి మన చేతుల్లో ఉండేది. అందుకని కృష్ణుడు కూడా అర్జునుడికి అంటాడు, గహనా కర్మణో గతి. ఆ కర్మ యొక్క గతి చాలా లోతైందయ్యా, నీకు కాదు నాకు కాదు, ఎవరికి అర్థం కాని పరిస్థితి. దాని జోలికి వెళ్ళకు. ఈ కర్మలు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎందుకు చేశావు, ఎందుకు వచ్చేది? వచ్చాయంటే తిన్నా పడుతున్నా అంతే. ట్రైన్కి వచ్చిందనుకోండి, ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? నువ్వు తిన్నావు కనుక వచ్చింది. కొద్దిగా అడగలేదు, మరి ఎక్కువ తిన్నావు, ట్రైన్కి వస్తుంది. ఇంక ఎందుకు వచ్చిందని విచారణ కాదు, ఎందుకు తిన్నావు దానివల్ల వచ్చింది. అది తినకుండా ఉంటే ఉడిని ట్రైన్కి వచ్చేస్తుంటుందా? కాబట్టి ఇక్కడ కూడా ఈ అనుభవం ఎందుకు వచ్చింది? కర్మఫలం ఉంది. కర్మఫలం ఎందుకు వచ్చింది? కర్మ చేశావు. ఎందుకు చేశాను? ఎందుకు చేశావంటే నేను అడగాలి. నువ్వు ఎందుకు చేశావు నేను అడగాలి. కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆలోచిస్తే, ఈ దేహం ఏదైతే ఉందో, దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో,
ఇవన్నీ కర్మజ తాదాత్మ్యము. కర్మ అనేటువంటిది ఉండబట్టి నాకు ఈ తాదాత్మ్యం వచ్చింది. ఈ శరీరంతో నేను తాదాత్మ్యం చెందుతున్నాను, వస్తున్నాను. కానీ నిద్రపోతున్నప్పుడు ఈ శరీరంతో నాకు తాదాత్మ్యం లేదు. శరీరం ఉంది, నాదే శరీరం ఉంది, మనోబుద్ధులు ఉన్నాయి, బీజ రూపంలో ఉంది, శరీరం వ్యక్తంగా ఉంది. కానీ నేను దీంతో తాదాత్మ్యం చెందట్లేదు. నేను లేవగానే ఓ ప్రారంభం అంటూ ఒక ఉపాధి ఉంటుంది కనుక ఆ మనోబుద్ధులతో లేస్తున్నాను, వీటన్నిటితో తాదాత్మ్యం చెందుతున్నాను. కాబట్టి ఇది సహజ తాదాత్మ్యము. కర్మజ తాదాత్మ్యము, సహజ తాదాత్మ్యము, ఇవి రెండూ కూడా దాన్ని ఏమీ చేయలేము. మనం బ్రతికున్నంత వరకు ఈ కర్మజ తాదాత్మ్యం ఉన్నంత వరకు సహజ తాదాత్మ్యం కూడా తప్పదు. కానీ ఇక్కడ అసలు తాదాత్మ్యం ఏంటంటే భ్రాంతిజ తాదాత్మ్యం. అంటే దేహం ఉంది, నేను ఉపయోగించుకోవచ్చు, దాంతో తాదాత్మ్యం చెందొచ్చు, కానీ ఇదే నేను అనుకోవడం అక్కడ సమస్య. అది ఎందువల్ల వచ్చిందండి? భ్రాంతిజ తాదాత్మ్యం. ఎందువల్ల? అజ్ఞానం వల్ల. ఈ దేహాన్ని నేను వాడుకుంటున్నాను, కానీ వాడుకునే నేను, వాడుకోబడే దేహము వేరు. కానీ నేను అలా చూడట్లేదు. ఎలా అనుకుంటాను? నేనే ఈ దేహము అనేసుకుంటాను, నేనే ఈ మనస్సు అనుకుంటున్నాను, నేనే ఈ బుద్ధి అంటున్నాను. బుద్ధి నేనే, మనస్సు నేనే, ఇంద్రియాలు నేనే, అవయవాలు నేనే, దేహం నేనే. నిజానికి ఆలోచిస్తే ఇవన్నీ కూడా ఉపకరణాలు. ఇవన్నీ కూడా ఏంటి? ఉపకరణాలు, ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ కరణాలే, పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్. వాటిని వాడుకుంటున్నాను, వాడుకుని పక్కన పెట్టేస్తున్నాను, పడిపోతున్నాను. మళ్ళీ వేసినప్పుడు సహజ తాదాత్మ్యము, కర్మజ తాదాత్మ్యము, వీటితోటి కలిసి మళ్ళీ వ్యవహరిస్తున్నాను. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఈ రాత్రి పడుకున్నప్పుడు ఈ భ్రాంతిజ తాదాత్మ్యం చూసారా, దీనికి కారణం ఏదైతే ఉందో, దీనికి ప్రధానం ఏదైతే ఉందో దాన్ని అజ్ఞానము అని అంటారు. ఏమండి స్వామీజీ, అసలు ఈ కర్మజ తాదాత్మ్యం కానీ సహజ తాదాత్మ్యాలు కానీ ఎందువల్ల వచ్చిందంటారు? అసలు ఈ దేహమే ఎందుకు వచ్చిందంటారు? వాడికి ఈ దేహం ఫలానా రోజు దిగినని చెప్పడానికి లేదు. సపోజ్ 1/11/1972 పుట్టాం అంటే 31 చచ్చిపోయి ఉన్నామా? 31 చచ్చిపోయి ఉన్నామా మనం? లేదుగా, పుట్టే ఉన్నాం కదా. అంటేనండి 31 చచ్చిపోలేదండి, ఎవరికి కనపడలేదు, తల్లి గర్భంలోనే ఉన్నాం. గర్భంలో ఉన్నాడు కదా, చచ్చిపోలేదు. అక్కడ లేకుండా ఏం లేదు, పుట్టే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. అంటే 31 ఉన్నాడంటే 30 చచ్చిపోయి ఉన్నాడా? అదే 30 కూడా ఉన్నాడండి. అంటే 11వ నెల 1వ తారీఖు పుట్టాడు కదా, 10వ నెల 1వ తారీఖు చచ్చిపోయి ఉన్నాడా? లేదండి. 9వ నెలలో ఉన్నాడండి, 8వ నెలలో ఉన్నాడండి, 7వ నెలలో ఉన్నాడండి, 6వ నెలలో ఉన్నాడండి, 5వ నెలలో ఉన్నాడండి, 4వ నెలలో ఉన్నాడండి, 3వ నెలలో ఉన్నాడండి, 2వ నెలలో ఉన్నాడండి. అప్పుడేనండి మా ఆవిడ నీళ్లు పోసుకుందండి. డాక్టర్ గారు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అంటే అప్పుడు ఈవిడ గర్భాన్ని ధరించిందని డాక్టర్ గారు నిర్ధారణ చేశారు. అంటే ఈవిడ గర్భాధారణ చెయ్యక ముందు ఈవిడ చచ్చిపోయినాడా? అంతేనండి, అప్పుడు ఉన్నాడండి. అప్పుడు చచ్చిపోయింటే ఎలా వెళ్ళి పుడతారండి? పుట్టడు కదా, అప్పుడే ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే నా గర్భంలోనే ఉన్నాడు. తండ్రి ధాతు రూపంలో, నా ధాతు రూపంలో గర్భంలో ఉన్నాడు. అక్కడ ఎప్పుడు వచ్చాడు చెప్పగలవా? అదే అక్కడ చచ్చిపోలేదుగా, బ్రతికే ఉన్నాడుగా. ఎప్పుడు మరి వీడు పుట్టింది? ఎప్పుడు పుట్టాడు చెప్పండి మరి? అంతకుముందు ఏ స్థానంలో ఉన్నాడు? తండ్రి గర్భంలో. అక్కడ కూడా పుట్టే ఉన్నాడు, అక్కడ బ్రతికే ఉన్నాడు, అక్కడ చచ్చిపోలేదు. అక్కడ చచ్చుంటే తల్లి గర్భంలోకి వెళ్ళేవాడు కాదు, వీళ్ళక్కడ నిలబడేవాడే కాదు. మరి తండ్రి యొక్క ధాతువులో కూడా బ్రతికే ఉన్నాడు అని అంటే ఆ ధాతు తయారవ్వక ముందు ఎక్కడున్నాడు? అది తయారవ్వక ముందు ఎక్కడున్నాడు? అది తయారవ్వక ముందు ఎక్కడున్నాడు? అది తయారవ్వక ముందు ఎక్కడున్నాడు? ఇలాగ తీసుకుంటూ పోతే వీడికి జన్మ అనేది లేదు. ఎలా? అసలు దీనికి ఏంటండి కొలబద్ద? ఉపనిషత్తు అంటే చిన్న ఒక
చూద్దాం, ప్రాసెస్ చూద్దాం. వీడు తల్లి గర్భంలో చేరిన తర్వాత ఒక రూపమో మనిషి ఏదో ఆకృతి అంటున్నాం. అంతకుముందు తండ్రి యొక్క ధాతు రూపంలో ఉన్నాడు. ఈ ధాతు తయారవ్వకముందు ఎలా ఉన్నాడండి? ఉపనిషత్తు అంటుంది, తండ్రి ఏ ఆహారాన్ని అయితే తీసుకున్నాడో ఆ ఆహారం ముందు రసం అవుతుంది. ఆ రసం రక్తంగా మారుతుంది, రక్తం మాంసంగా మారుతుంది, మాంసం మజ్జ, మజ్జ మేద, మేద అస్థి, అస్థి ధాతు. ఇన్ని పరిణామాలు 7 పరిణామాలు పొంది ధాతు రూపాన్ని చెందుతుంది. అంటే ఇన్ని రకాలుగా ఒక అన్నము ఇన్ని రకాల పరిణామాలు పొందుతుంది. ఈ పరిణామాలన్నింటిలో వాడు పడి దొర్లి పుట్టే ఉన్నాడు, చచ్చిపోలేదు ఎక్కడ. అంటే అన్న రూపంలో వాడు తండ్రి గర్భంలోకి ప్రవేశించాడు. బాగా ఆలోచించండి. ఆహా, అప్పుడు పుట్టాడంటారా? పుట్టాడు అంటే అన్నంలో చచ్చిపోయింటే మళ్ళీ తండ్రి గర్భంలో ఎలా పుడతాడు? అన్న రూపంలో బ్రతికే ఉన్నాడు వాడు. అన్నా పురుష. మరి అన్నం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఓషధి వ్యోన్నం, చెట్ల నుంచి అన్నం వచ్చింది. అందుకనే చెట్టుకి ప్రాణం ఉంది. చాలా మంది ఏంటంటే గర్భం ధరించిన తర్వాత స్త్రీ పిండాన్ని తీసేస్తే ఎంతో అయ్యో బ్రహ్మహత్య పాతకం అంటారు. దానికంటే ముందు ఇంకా ఎన్నో స్థాయిల్లో వాడిని తీసేస్తూ పోతున్నాం. చెట్టుని కొట్టడం కూడా బ్రహ్మహత్యా పాతకమే. ఒక చెట్టుని కొట్టామంటే దాంట్లో ఎంతమంది పుట్టబోయే జీవరాశులన్నింటినీ చంపేసినట్టే. అందుకని ఒక చెట్టును తీస్తే, ఒకవేళ తీయవలసి వచ్చి ఒక చెట్టును కనుక తీస్తే దానికి ప్రత్యామ్నాయంగా 8 చెట్లు పెట్టాలి అని అంటారు. 1:8 అంటే అది ప్రత్యామ్నాయం, ప్రాయశ్చిత్తం అది. కాబట్టి చెట్టులో ఉండనే ఉన్నాడు. ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందండి? పృథివ్యావోషధయ, భూమి నుండి వచ్చింది. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చిందండి? అద్య పృథివీ, నీటి నుండి భూమి. అక్కడ ఉన్నాడు వాడు. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నిరాపహ, అగ్ని నుండి వచ్చింది. అక్కడ ఉన్నాడు. ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయోరగ్ని, వాయువు నుండి అగ్ని వచ్చింది. అక్కడ ఉన్నాడు. ఈ వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశాద్ వాయు, అక్కడ ఉన్నాడు. ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. విరాట్ రూపమైనటువంటి ఆ పరమాత్మ ఆకాశ రూపంలో ఉన్నాడు. కాబట్టి విరాట్ రూపంలో వీడు పుట్టే ఉన్నాడు. ఈ విరాట్ రూపంలో ఉండేటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడండి? అవ్యక్తం నుండి వచ్చాడు. అవ్యక్తంలో వీడు ఉండనే ఉన్నాడు. అవ్యక్తం ఎక్కడి నుంచి వచ్చిందండి? మహత్తు నుండి వచ్చింది. అక్కడ ఉన్నాడు. ఆ మహత్తత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి? పురుషుడి దగ్గర నుంచి వచ్చింది. అక్కడ ఉన్నాడు. ఈ పురుషుడు ఎక్కడ? పురుషుడు అంటే టోటల్ ఈగో, కాస్మిక్ ఈగో, దట్ ఈస్ కాల్డ్ పురుష. అందుకని కృష్ణుడు అంటాడు, ఉత్తమ పురుషత్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య విభర్తి అవ్యయ ఈశ్వరః. ఎలాగైతే ఈ శరీరంలో ఉండి నేను నేను అని అంటున్నామో దీని జీవుడు అంటున్నాం. ఈ బ్రహ్మాండం అంతా నిండి ఆ పరమాత్మ కూడా నేను అంటున్నాడు. అది కాస్మిక్ ఈగో, ఇది ఇండివిజువల్ ఈగో. వీళ్ళిద్దరూ ఒకటే. ఉత్తమ పురుషత్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయః ఈశ్వరః. ఆ పురుష రూపంలో ఉన్నాడు. ఈ పురుష రూపంలోనే వాడున్నప్పుడు అంతకుముందు ఎక్కడున్నాడండి? ఆ పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మాయా ప్రబలం బ్రహ్మ, ఆ మాయలో ఉన్నాడు. ఆ మాయ కంటే ముందు ఎక్కడున్నాడండి? ఇంకా మాట్లాడడానికి అక్కడ మాటలు లేవు. యతో వాతో నివర్తంతే. నిజంగా ఇలా విచారణ చేస్తూ మీరు ఎక్కడి నుంచి పుట్టారో? తల్లి గర్భం నుంచి. తల్లి గర్భం నుంచి అంతకుముందు ఎక్కడున్నారో? అంతకుముందు ఎక్కడున్నారో? అందుకనే నేను అంటున్నాను, మీ గురించి మీ జన్మకు కారణాన్ని వెతుకుతూ మీరు పైకెళ్ళారా? యతో వాతో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న విభేతి కుతచ్చనేతి ఏతగుం భవావన తపతి కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమితి సయ ఏవం విద్వానేతే ఆత్మానగ్గుస్పృణుతే ఉభేష్యే వైషయేతే ఆత్మానగ్గుస్పృణుతే య ఏవం వేద ఇత్యుపనిషదు. అందుకని జాతకాలు అవి రాస్తారు కదా. నన్ను ఒక ఆయన అడిగాడు, ఏమండి వీడికి పుట్టుకే లేదన్నారు కదా, జాతకాలు ఎప్పుడు రాస్తున్నారండి ఇవన్నీ? జాతక పరిశీలన భూమి మీద పడ్డ తర్వాత ప్రవర్తన అవుతుంది. భూమి మీద రాకముందు వరకు వాడికి ఏ జాతకం వర్తించదు. అందుకనే భూమి మీద పడ్డప్పుడు చాలా వాదాలు ఉన్నాయి. శరీరం అంతా భూమి మీద పడిన తర్వాత జాతకాన్ని మొదలు
పెట్టాలా, లేదు శీర్షోదయం అయితే చాలా, లేకపోతే అర్ధ భాగం వస్తే చాలా, లేకపోతే ఏమిటి, లేకపోతే నొప్పులు వచ్చినప్పటి నుంచే ఆ తల్లికి పురుటి నొప్పులు బయలుదేరినప్పటి నుంచే వీడికి జనన గడియలు లెక్క పెట్టాలా, ఇవన్నీ పెద్ద దీని మీద విచారణ ఉంది. బట్ ఏదైతేనే శిశువు జననం అయితే అక్కడి నుంచి జాతక చక్రం మొదలవుతుంది. ఇది వీడి పరిస్థితి ఏంటి, వీడేంటి, వీడు ఎలాగా అంటే జాతక చక్రం అంటే ఏంటంటారు, ఐడెంటిటీ కార్డు అనమాట. అంటే అంతకంటే మన విజిటింగ్ కార్డు ఉంది కదా, ఐడెంటిటీ కార్డు, విజిటింగ్ కార్డు, అది కూడా అంతే, మన గురించి తెలియజేసేదంతే. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి. ఇలా మనం ఎక్కడి నుంచి వచ్చామని ఆలోచిస్తూ పోతే ఇన్ని స్థానాలు మారిపోయాయి. చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది, అసలు నేను ఆ 2 అక్షరాల ఉపాధిని కోల్పోయి నిర్గుణ స్వరూపమే ఉన్నాను. అక్కడ ఆ మాయ అనేటువంటి దానివల్ల ఉపాధి కలిగి అక్కడ ఆ ఉపాధి నుంచి పురుషుడొచ్చి ఆ పురుషుడి నుంచి అవ్యక్తమై అవ్యక్తం నుండి మహత్తత్వం వచ్చి మహత్తత్వం నుండి విరాట్ రూపం వచ్చి విరాట్ రూపం నుంచి ఆకాశం వచ్చి ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నం, ఆ అన్నాన్ని నాన తింటే అది రసం, రక్తం, మాంసం, మజ్జ, మేధ, అస్థి, ధాతు, అందులో నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళి అక్కడ పిండ రూపమై అక్కడి నుంచి శిశు రూపమై కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు పొడుచుకొచ్చి బయటకు వచ్చి నేను అంటున్నాను. ఇప్పుడు పోయాడనుకోండి, ఈ దేహం పడిపోయింది అనుకోండి, తీసుకెళ్లి కాల్ చేశారనుకోండి, మళ్ళీ ఏమైపోతున్నాడు వాడు, మళ్ళీ కనపడట్లేదు. ఈ మధ్యలో ఈ 10 ఏళ్ళు ఉంటాడో, 20 ఏళ్ళు ఉంటాడో, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఈ గొడవ, గోల, సంసారం, గందరగోళం, రొచ్చు. వీడు ఏం చేస్తున్నాడో, ఏం చేస్తాడో ఏమో అర్థం కాని పరిస్థితి. వీడి భాష అర్థం కాదు, వీడి భావం అర్థం కాదు, గందరగోళం చేసేసుకుంటాం, కళ తిరిగేసుకుంటాం, కళ తిప్పేసుకుంటుంటాం. అసలు మనకి ఏమిటో ఏం అర్థం కావట్లేదు. ఆ వాస్తవంలోకి మనం నిలబడి చూడట్లేదు, ఆ వాస్తవంలో నిలబడే చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అదే అంటారనమాట. అలాగైతే నేను మేలుకున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ నేనుగా అనిపిస్తున్నాను కదా, మరి నేనుగా అనిపించే ఇవన్నిటినీ వదిలేసి నేను ఏవి కానట్లుగా పక్కకి వెళ్ళిపోతున్నాను కదా, అప్పుడు ఏం జరుగుతుంది? తర్వాత ఎలాగ ఇవన్నీ నేనైపోతున్నాను, మళ్ళీ నేను కాకుండా అయిపోతున్నానే, ఇది ఎలా జరుగుతుంది అని అంటే ఇక్కడ శంకర్లు అంటారు, రాహుగ్రస్త దివాకరేందు సదృశ మాయా సమాచ్ఛాదనాత్. ఇక్కడ ఆయన మాయా అనే శబ్ద ప్రయోగం చేస్తారు. ఆ మాయా అనే శబ్దానికి అజ్ఞానము అనే అర్థం. మాయ 2 రకాలు, ఒకటి సృష్టి చేయడానికి మాయ, ఇంకొకటి ఆ సృష్టిలో బంధించి ఉంచడానికి అజ్ఞానం. 2 మాయలే. అజ్ఞానానికి కూడా మాయా అని పేరుంది, మాయను కూడా మాయ అనొచ్చు. కాబట్టి ఈశ్వరుడి యొక్క ఉపాధి మాయ, జీవుడికి ఉపాధి అజ్ఞానం. ఈశ్వరుడు మాయా ఉపాధితో ఈ సృష్టినంతా చేశాడు, జీవుడు అజ్ఞాన ఉపాధితో తాను అనుకుంటూ కూర్చుంటున్నాడు. అంటే ఇక్కడ చిన్న మెలిక ఉన్నది, తీస్తాను, చిన్న మెలిక వస్తుంది. మనకు అనిపిస్తే ఏమంటే నేనే ఈశ్వరుడే ఉన్నాను కదా, మరి అక్కడి నుంచి ఇలాగ మార్పు చెందుతూ వచ్చాను కదా, మళ్ళీ ఈశ్వరుడికి మాయా ఉపాధి, నాకు అజ్ఞాన ఉపాధి అన్నారు, మళ్ళీ నేను ఈశ్వరుడు వేరా? నువ్వు చూస్తున్నావు అలాగని వేరుగా, నువ్వు వేరుగా చూస్తున్నావు. ఒక ఆయన ఒక ప్రశ్న వేశారు, సముద్రం పరమాత్ముడు అనుకుంటామండి, నేను ఒక బిందెలో నీళ్లు పట్టుకొచ్చాను అనుకోండి, ఇది బిందె నీళ్ళు అంటామే కానీ సముద్రం అనం కదా, దీన్ని పరిమితం అయిపోయింది కదా, మరి ఈ బిందె నీళ్లు నేను సముద్రం అంతటి దాన్ని అనుకుంటే ఎలాగండి అని ఒక ప్రశ్న వేశారు. మంచి ప్రశ్న అది. సముద్రం భగవంతుడు, ఈ బిందెలో నీళ్లు జీవులు. ఇప్పుడు ఈ బిందెలో నీళ్ళు అనుకుంటుందట నేను సముద్రమే. అక్కడ బిందెలో నీళ్లు నేను సముద్రమే అనుకుంటే నవ్వుతారు. కానీ బిందె నీళ్లకు ఉపదేశం ఏం తెలుసండి, ఈ బిందెలో ఉండేది సముద్రం కాదు, నీళ్లు. సముద్రంలో ఉండేదేంటి? దేన్ని చూసి సముద్రం అంటున్నారు? ఎక్కడ దిబ్బని చూసి అంటున్నారా? దేన్ని? నీళ్లని. కాబట్టి సముద్రానికి మూలం నీరే, ఈ బిందెలో ఉండేది నీరే, అదే నీరండి, ఇంకేది కాదు. సముద్రం అనేది ఒక ఉపాధి,
బిందె నీళ్ళు అనేది ఒక ఉపాధి. ఇది అల్పమైన ఉపాధి, అది పెద్దదైన ఉపాధి. ఉపాధి భేదాలను పెట్టుకుని మూలాన్ని వదులుకోవద్దు. ఈ ఉపాధిత భేదం ఉంది. సముద్రం అనేది విస్తరించింది, ఆ ఉపాధి వేరు, ఈ ఉపాధి వేరు. అలాగనే ఇక్కడ బాగా ఆలోచించింది. నేనే పరమాత్మని కదా, నేనే పరబ్రహ్మ స్వరూపమని కదా, పరమాత్మ చైతన్యమని కదా చెప్తున్నారు. మరి అజ్ఞాన ఉపాధి ఏమిటి నాకు, మాయా ఉపాధి అతనికి ఏంటనంటే, నేను ఎంతకాలమైతే ఈ జగత్తు వేరు అని చూస్తున్నానో అంతకాలం ఈశ్వరుడు ఉపాధి, నేను నా ఉపాధి, ఈ భేదాలు ఉంటాయి. సత్స్వభావతో వస్తు కేవలం. ఆ వేషాలు ఏవైతే ఉన్నాయో అతను ఈశ్వరుడు. ఎందుకని జగత్తుని చూస్తున్నాను కనుక, ఈ కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తున్నారు కనుక ఈ లోకం మీకంటే పెద్దదిగా, మీరు ఈ లోకంలో ఒక అల్పుడిగా, ఒక వ్యక్తిగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యక్తిత్వము, ఈ ఇండివిజువాలిటీ, ఈ ఔపాధిక ధర్మం ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో అది పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దానికి అధిష్టానం బ్రహ్మ అని అంటాం, పరమాత్ముడు అని అంటాం. దీనికి అధిష్టానం జీవుడు అని అంటాం. ఈ జీవుడు దేవుడు. కాబట్టి అక్కడ దేవుడు, ఇక్కడ జీవుడు, అక్కడ దేవుడు, ఇక్కడ జీవుడు. ఈ భేదం ఎందువల్ల వచ్చింది? ఈ ఉపాధి. అదే రాత్రి నిద్రలో ఈ ఉపాధి పడిపోతుంది. ఈ ఉపాధి పడిపోతే అది ఉపాధి ఉంటుందా బయటకి? బయట గుర్తించేది ఉండదు. ఈ రెండు పడిపోయిందనుకోండి, అక్కడ జీవుడు దేవుడు అని రెండు ఉన్నాయా? ఎందుకు లేదు? ఉపాధి ఉంటే భేదం వస్తుంది, భేదం ఉంటే ఈశ్వరుడు జీవుడనే ప్రతిపాదన. అసలు ఉపాధి లేకపోతే, నేను ఉపాధుల్నే పట్టించుకోకుండా తానే ప్రకాశిస్తున్నప్పుడు ఈ ఈశ్వరుడు లేడు, జీవుడు లేడు, ఈ భేదం లేదు. తాను తానే ప్రకాశిస్తూ ఉంటాడు, తానే ప్రకాశిస్తూ ఉంటాడు. బాగా ఆలోచించండి. ఒక పెద్ద ఆఫీసర్, ఆయనకున్న అందరూ పనివాళ్ళు, వాళ్ళు వీళ్ళు, డ్రైవర్లు, ప్యూన్లు, దఫేదారులు అందరూ ఆయన కింద ఉంటారు. ఒక ఆఫీసర్గా ఆయన వెళ్ళాడనుకోండి, అక్కడికి వెళితే సంతకం చేస్తాడు. చెక్కులు 1,00,000 రూపాయలు, 10 లక్షలు, 1 కోటి రూపాయలు సంతకాలు చేసేస్తుంటారు. ఆయన టెండర్లో వస్తే అన్ని చూస్తుంటాడు. అక్కడికి వెళితే ఆయన ఆ స్థానంలో కూర్చుని ఉంటాడు. ఇంటికి వచ్చారనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత తాను ఆఫీసర్ని అనేటువంటి భావనతో ఇక్కడ మసిలితే వాళ్ళ ఆవిడ ఏమైనా అలా చేతులు కట్టుకుని నిలబడుతుందా? పిల్లలు ఏమైనా అలా కింద కూర్చుంటారా? చెప్పండి, కుదరదు. ఇంటికి వచ్చి ఆయనకి ఏదైనా అవసరమైందనుకోండి, ఇంట్లో ఆవిడ ఆఫీసర్, ఏమేమో 100 రూపాయలు ఉందంటారా, పట్రా, అక్కడ ఆవిడ సంతకం పెట్టాలి ఇంట్లో. ఈయన ఆ ఉపాధి అక్కడే ఉపయోగించుకోవాలి. ఈయన ఆఫీసరిజం అనేటువంటిది, ఈయన బాసిజం అనేటువంటిది అక్కడ చెల్లుబాటు అవుతుంది, ఇక్కడ అవ్వదు. ఎందుకని? ఆ ఉపాధి వేరు, ఆ పాత్ర వేరు. ఇక్కడికి వచ్చేస్తే నేను ఆఫీసర్ అనేటువంటి భావన పక్కన పెట్టేస్తాడు అతను. పెట్టకపోతే సమస్య, సంసారం బ్రతుకు పెట్టేస్తుంది. పాత్ర వేరు. అలాగే ఇక్కడ కూడా ఈ ఉపాధి కర్మజ తాదాత్మ్యము, సహజ తాదాత్మ్యము, భ్రాంతిజ తాదాత్మ్యం అనేటువంటి తాదాత్మ్యాల వల్ల ఈ ఉపాధిస్థుడనై నేను అల్పుడిని, నేను ఈ వ్యక్తీకరించబడ్డటువంటి ఈ ఉపాధిలో మాత్రమే ఉన్నాను. అదిగో అది బ్రహ్మాండం, అది విశ్వం, అది ఎవరిది? అది పరమాత్ముడిది. ఈ పిండం నాదైతే ఆ అండం ఎవరిది? ఈ బ్రహ్మాండం ఎవరిది? దేవుడిది అని ఒక భావనతో అది దేవుడు, ఇది జీవుడు, అది దేవుడు, ఇది జీవుడు, అది దేవుడు, ఇది జీవుడు అనుకుంటున్నాం. అనుకోవడం వల్ల ఆ దేవుణ్ణి ఆరాధన చేయాలి, ఆ దేవుణ్ణి పూజించాలి, ఆ దేవుడికి నేను దాసుణ్ణి, ఆ దేవుడికి నేను భృత్యుణ్ణి అనుకుంటున్నా. అనుమానం లేదని, తప్పు కాదు. అందుకనే హనుమంతుడు కూడా అన్నాడు, దేహ బుద్ధ్యా దాసోహం జీవబుద్ధ్యా త్వదంశకః. కానీ ఎప్పుడైతే ఉపాధి పడిపోయిందో ఏమవుతుంది? నిద్రలో సన్మాత్ర కరణోపసంహరణతో యోగో సుషుప్త పుమాన్. శంకర్లు అంటారు, ఎక్కడైతే ఉపాధి పడిపోతుందో, ఈ ఉపాధులన్నీ పడిపోయి, దేహం పడిపోయి, మనస్సు పడిపోయి, ప్రాణం ఆడుతున్నా లేకపోయినా పట్టించుకోకుండా అలా ఉండి, అసలు మనకు దీనికి సంబంధం లేకుండా హాయిగా డిటాచ్ అయిపోయినటువంటి సమయంలో, ఆ స్థితిలో బ్రహ్మాండమని కానీ, పిండాండమని కానీ, జీవుడని కానీ, దేవుడని కానీ, నేను పూజ చేయాలని కానీ, నేను అర్చన చేయాలని కానీ, నేను దాసుని కానీ
బాసని కానీ దాసని కానీ ఏమన్నా భావాలు ఉన్నాయా? ఏమీ లేదు. ఎందుకేమీ లేదు? నకించిదవేదిశం, నాకేమీ తెలియట్లేదండి. వాడు అనుభవం చూడండి, ఒక వ్యక్తి యొక్క అనుభవం. అక్కడ ఏమీ తెలియట్లేదండి అంటున్నారు. ఏమీ ఎందుకు తెలియట్లేదు? పోనీ ఏమీ తెలియట్లేదు అంటున్నావు, ఎలా ఉందిరా అని అడిగితే హాయిగా ఉన్నానండి. ఏమీ తెలియట్లేదు అన్నవాడు హాయిగా ఉన్నాను అంటున్నాడు అని అంటే ఏమీ తెలియనటువంటి వ్యక్తికి హాయి ఎలా తెలుస్తుంది? ఒక ప్రశ్న ఏంటి? ఏమీ తెలియదు అన్నవాడికి హాయి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టారు, మంచి ఫ్యాన్ వేసి ఏసీ వేశారు, ఎలా ఉంది అన్నారు, ఏమీ తెలియట్లేదండి అన్నారు. మీకు అనుభవం ఎలా ఉంది? హాయిగా ఉందండి అన్నారు. ఏమీ తెలియట్లేదు అంటూ హాయిగా ఉంది అంటున్నాడు అని అంటే అక్కడ ఏదో ఒకటి జరిగింది. ఏమిటా మెలిక? అక్కడ ఏదో ఒక మెలిక ఉంది. అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మీరు నిద్రపోతుంటారు కదా, చక్కగా నిద్రపోయి ఆ నిద్రను అనుభవించి ఒక్కసారి లేచి ఆలోచించింది ఎప్పుడైనా? ఒక్కసారి ఆలోచించండి దాని గురించి. ఏమీ తెలియట్లేదు కానీ హాయిగా ఉన్నాను. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలు. హాయిగా ఉన్నాను అంటే ఏదో తెలిసి ఉండాలి, ఏమీ తెలియట్లేదంటే హాయి కూడా తెలిసి ఉండకూడదు. ఈ రెండిట్లో ఏదో ఒక్క వాక్యమే ప్రయోగం చేయాలి. కానీ మనం నాకు ఏమీ తెలియట్లేదండి, నకించిది అదే విషయం, అను మాత్రము నాకు అక్కడ ఏం జరిగిందో ఏం తెలియట్లేదు, కానీ ఎలా ఉన్నారా? హాయిగా ఉన్నానండి. ఈ రెండు ఎలా జరిగింది అక్కడ?